బాబుకు బీజేపీ షాక్. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ. తాడిని తన్నేవాడుంటే దాని తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడని అంటారు. దేశంలో తనంతటి సీనియర్ నాయకుడు లేడని పదే పదే చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను తాను అపరచాణిక్యుడనని మురిసిపోతారు. తాను తలుచుకుంటే ఎవరినైనా బుట్టలో పడేయగలనన్న ధీమా ఆయనది. ఇది కొంతవరకు నిజం కూడా. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన హైదరాబాదు వస్తే ఉరేస్తానని వేరంగం వేసిన చంద్రబాబు గత ఎన్నికల్లో అదే మోదీని దువ్వి పొత్తు పెట్టుకున్నాడు. టీడీపీ అనూహ్యంగా విజయం సాధించడానికి నరేంద్ర మోదీ హవా కూడా కారణమన్నది కాదనలేని నిజం. ఈ విషయం తెలిసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కూడా అలాగే గట్టెక్కాలన్న భావనతో ఉన్నారు. దీనిలో భాగంగానే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మొండి చెయ్యి చూపిన రాజధాని నిర్మాణానికి నిధులు విదల్చకుండా దోసెడు మట్టి చెంబుడు నీళ్లతో సరిపెట్టిన కిమ్మనకుండా ఉండిపోతున్నారు. మొన్నటికి మొన్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన చంద్రబాబు నరేంద్ర మోదీ పక్కన చేరి చెవిలో గుసగుసలాడుతూ మోదీకి నేనెంత క్లోజో తెలుసా అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. తీరా ఆయన రాష్ట్రానికి వచ్చాక పోలవరానికి సంబంధించి అంచనాలకు నిధులు ఇచ్చేది లేదని కేంద్రం చల్లగా చెప్పి చంద్రబాబును తెల్లమొహం వేసేలా చేసింది. అది అంతటితో చాలదన్నట్లు ఇప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబుకు దిమ్మ తిరిగింది. చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మురళీధరరావు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. తమిళనాడు, కేరళల్లో బీజేపీ పుంజుకుంటోందని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో కూడా పార్టీ బలపడే విధంగా నరేంద్ర మోదీ వ్యూహరచన చేస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలో దిగడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేయాలన్న చర్చ బీజేపీలో జరగనున్నట్లు స్పష్టమవుతుంది. ఏపీలో ఒంటరిగా పోటీ చేసే విషయంలో ఇప్పటికే పలు పర్యాయాలు బీజేపీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక హోదా అంశం ఆ పార్టీ దూకుడుకు కొంతవరకు అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తున్న నేపథ్యంలో ఒంటరి పోరు అంశం తెరపైకి రావడం విశేషం. వాస్తవానికి రాజధాని భూముల వ్యవహారం మొదలుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇసుక సిండికేట్లు ఇలా టీడీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేస్తోంది. ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలన్న నిర్ణయం ఇప్పటికే తీసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ప్రత్యర్థిగా మారనున్న చంద్రబాబు ఎన్ని తప్పులు చేస్తే తమకు అంత మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఉండడమే దానికి కారణమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అది నిజమేనేమో. ఎందుకంటే కీలెరిగి వాత పెట్టే రాజకీయాల్లో నరేంద్ర మోదీ చంద్రబాబు కన్నా 4 ఆకులు ఎక్కువే చదివారు మరి.